నుంచి సిద్ధంగా ఉన్నారా? నిజామాబాద్ నుంచి మనకు సాయిలు సిద్ధంగా ఉన్నారు, అంగిరేకుల సాయిలు ఫోన్ లైన్లో. ఎస్ సాయిలు, కొంచెం బ్రీఫ్గా చెప్పండి. మీరు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడవచ్చు? ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు. గుడ్ ఈవినింగ్ భరత్. ఏదైతే మనకి ఈ రోజు పట్టభద్రుల అండ్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా రసవత్తంగా జరిగినాయని చెప్పవచ్చు ఉమ్మడి జిల్లాలో. ఈ ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో మాత్రం ఓవరాల్ గా చూస్తుంటే ట్రయాంగిల్ పోటీ జరిగింది పట్టభద్రులలో అనేది చెప్పవచ్చు. ప్రధానంగా మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి చూస్తుంటే మరి మనకు ఏదైతే అంజిరెడ్డి, తర్వాత మూడోగా బీసీ కులానికి చెందిన ఏదైతే గౌడ కులానికి చెందిన ప్రసన్న హరికృష్ణకు కూడా ఈ రెండు ప్రాంతాలలో ఎక్కువగానే ఓట్లు పడ్డాయనేది కూడా మనము అంచనా వేసుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం ఓటింగ్ సరళిని ఉదయం నుంచి పరిశీలిస్తే మాత్రం ఎక్కువగా కాంగ్రెస్ బీజేపీకి మధ్య కనిపించినప్పటికీ కానీ సైలెంట్ ఓటింగ్ అనేది బీసీలలో చాలా మటుకు రెడ్డిలుగా ఉన్నారు. ఈ రెడ్డిలకు ఎవరు కూడా మనకు బీసీలకు ఏదైతే ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రెడ్డిలను ఓడించి బీసీలకు పట్టం కట్టాలని చెప్పేసి కూడా ఒక రకమైన సైలెంట్ ఏదైతే మౌత్ టాక్ అనేది వచ్చి ఈ రోజు వరకు అది కొద్దిగా ఓటింగ్ సరళిలు కూడా ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. చాలా మటుకైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు కాంగ్రెస్ బీజేపీకి పడ్డప్పటికీ రెండో ప్రాధాన్యత ఓట్లలో మాత్రం అత్యధికంగానే మనం ఈ ఏదైతే ఈ బీసీ నేతగా చెప్పుకుంటున్న ఈ హరికృష్ణకు, ఏదైతే ప్రసన్న హరికృష్ణకు ఎక్కువగానే పడ్డాయి. అంటే ఫస్ట్ ప్రయారిటీ మీకు కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ పడ్డాయి మీ ఉమ్మడి జిల్లాలో? ఉమ్మడి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ బీజేపీకే. కాంగ్రెస్ బీజేపీలో ఎవరికి ఎక్కువ పడ్డాయి? కామారెడ్డిలో మాత్రం కొద్దిగా బీజేపీకి ఎక్కువగానే పడ్డట్టు కనిపిస్తుంది. నిజామాబాద్ లో మాత్రం కాంగ్రెస్ కు ఎక్కువగానే పడ్డాయని చెప్పి చెప్పవచ్చు. ఓకే, బట్ నిజామాబాద్ లో ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నిజామాబాద్ జిల్లాలో? ఓవరాల్ గా ఎంపీ అరవింద్ ఉన్నారు, నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ రాకేష్ రెడ్డి, క్యాడర్ బలంగానే ఉంది కదా. అయినా సరే కాంగ్రెస్ కి ఎందుకు ఎక్కువ పడ్డాయి? కాంగ్రెస్ కు అంటే మనం ఓవరాల్ గా చూస్తుంటే కాంగ్రెస్ కు ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు, పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, తర్వాత షబ్బీర్ అలీ, అంటే దీటైన నాయకులు ఇక్కడ చాలా గట్టిగా ఏదైతే సమావేశాలు నిర్వహించడం గానీ, తర్వాత ఆత్మీయ సమ్మేళనాలు జరపడం గానీ, తర్వాత పార్టీ కార్యకర్తలకు, తర్వాత అక్కడ ఉన్న నాయకులకు దిశానిర్దేశం చేయడం గానీ, తర్వాత ఓటర్ టు ఓటర్ రీచ్ అయ్యి వారిని ఏ విధంగా తరలించాలి, వారిని ఏ విధంగా మనం ఓటింగ్ చేయాలనే ఉద్దేశం ఆ ప్రకారంగా ప్రతి ఒక 25 మంది చొప్పున ఓటర్లకు ఒక్కొక్క బూత్ నాయకుడిగా, అంటే ఒక బూత్ ఏజెంట్ ను పెట్టి వారిని అందరినీ తరలించే అది చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఏంటంటే కొద్దిగా వీళ్ళ ప్రభావం, ప్రధాన నాయకుల ప్రభావం అనేది కూడా పూర్తి స్థాయిలో ఉంది. ఇక్కడ బోధన్ గాని, తర్వాత ఏదైతే నిజామాబాద్, ఈ రెండు నియోజకవర్గాలలో అత్యధికంగానే కాంగ్రెస్ కు కొద్దిగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పడ్డాయి అనేది కూడా ఇక్కడ అంచనా. ముస్లిం పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంది. ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండడము ప్రధానంగా ఇక్కడ నిజామాబాద్ అర్బన్ లో కానీ బోధన్ లో కానీ ప్రధానంగా ముస్లిం ఏదైతే వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి వారంతా కాంగ్రెస్ వైపుకే ఓటేసారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇక సో అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో థర్డ్ ప్రసన్న హరికృష్ణ ఉంటారు. ఎస్, అంటే ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ కూడా సైలెంట్ ఓటింగ్ అనేది చాలా పెద్ద మొత్తంలోనే వర్కౌట్ జరిగింది. అంటే ఒక కామారెడ్డి విషయానికి వస్తే మాత్రం బీజేపీ కొద్దిగా లీడ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకు అక్కడ వెంకటరమణారెడ్డి పనిచేశారా అవుట్ రైట్ గా? ఓవరాల్ గా వెంకటరమణారెడ్డి గారి మీద, అదే విధంగా అక్కడ లోకల్ ఓటింగ్ అనేది ఏదైతే మొదటి నుంచి మనం కామారెడ్డిని కొద్దిగా హిందుత్వవాదం అనేది ఎక్కువగా పనిచేస్తుంటుంది. గత ఎన్నికల్లో కూడా మనం ఇద్దరు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ లను కూడా ఓడించిన చరిత్ర మనకు అక్కడ ఉంది. కానీ ప్రభావం పూర్తిగా మనకు అక్కడ ఏంటంటే వ్యాపార వాణిజ్య పరంగా అనేక మంది అక్కడ స్థిరపడి కోమట్లు గాని, తర్వాత రకరకాల వ్యాపార ఉన్న వాళ్ళు గాని, తర్వాత హిందుత్వవాదులు ఎక్కువగా కామారెడ్డిలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కామారెడ్డిలో
కొద్దిగా బీజేపీ ప్రభావం ఎక్కువగానే ఉన్నదని చెప్పేసి మనం మొదటి నుంచి అంచనా వేసుకుంటున్నాం. అయితే ఈ ఎన్నికల్లో కూడా ఎక్కువగానే ప్రభావం చూపించింది అనేది మనం చూపిస్తున్నాం. అయితే ఇంకోటి టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా ఓవరాల్ గా ఈ నిజామాబాద్ గాని కామారెడ్డి గాని అంటే పట్టభద్రుల విషయానికి వస్తే ట్రయాంగిల్ పోతుంది. కానీ ఇక్కడ మనకు ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మాత్రం మల్క కుమరయ్యకే కొద్దిగా ఎక్కువగా ఓట్లు పడ్డాయి అనేది కూడా మనం ఓటింగ్ సర్లను బట్టి చెప్పవచ్చు కదా. ఓకే, అంటే మల్క కుమరయ్యకు టీచర్ ఎమ్మెల్సీలో కొంచెం అవుట్ రైట్ గా నిజామాబాద్ లో కానీ ఐ థింక్ పిఆర్టీ వంగ మహేందర్ రెడ్డి నిజామాబాద్ నేటివ్ అనుకుంటా కదా. వాస్తవానికి అయితే మహేందర్ రెడ్డిది అక్కడ పిఆర్టీలో 2 చీలికలు వచ్చినాయి. 2 వైపులుగా అక్కడ ఏంటంటే గతంలో చేసిన ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ఆయనకు చాలానే ప్రభావం ఉంది. ఆయన గతంలో పిఆర్టీలో చాలా కాలంగా ఉండి రఘోత్తం రెడ్డికి తర్వాత ఈ వంగ మహేందర్ రెడ్డికి మళ్ళీ ఇద్దరు రెడ్డిలు కావడం, తర్వాత అశోక్ కుమార్, తర్వాత ఈయన మల్క కుమరయ్య వీళ్ళు బీసీలు కావడం అనేది కూడా కొద్దిగా ఆ ప్రభావం చూపించింది. అయితే మొత్తానికి అయితే మల్క కుమరయ్య మొదటి నుంచి అటు డబ్బులు ఖర్చు పెట్టడంలో గానీ, తర్వాత అందరినీ ఏదైతే ఓటర్లను ఆయన కలవడం గానీ, తర్వాత సమావేశాలు నిర్వహించడం గానీ ఎక్కువగా వీరందరికన్నా ఎక్కువగానే ఈ మల్క కుమరయ్యకే తర్వాత బీజేపీ కావడం, ప్రధానంగా బీజేపీ అభ్యర్థి బలపరచడం అనేది ఇవన్నీ మనం చూస్తుంటే కొంత మల్క కుమరయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కనిపిస్తుంది. వంగ మహేందర్ రెడ్డికి మైనస్ పాయింట్ ఏంటంటే పీఆర్టీఓలోనే ఏదైతే ఉపాధ్యాయ సంఘాలలో వచ్చిన చీలికలు, ఆ గ్రూపులు, తర్వాత ఇవన్నీ మనం చూస్తుంటే వంగ మహేందర్ రెడ్డికి కొద్దిగా నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సాయిలు. సో రెహానా, మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ లో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. నరేందర్ రెడ్డికి కొంత ఎక్కువ అవకాశం ఉంది అని చెప్తున్నారు మనకు సాయిలు అందిస్తున్న సమాచారం మేరకు. బట్ సైలెంట్ ఓట్ ప్రసన్న హరికృష్ణకు పడింది. కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ ముందంజలో ఉంటాయని సాయిలు అందిస్తున్న సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకు మెదక్ జిల్లాకు సంబంధించి నగేష్